పంతులు అయ్యా చదువు. స్వస్తి శ్రీ చాంద్రమాణిన విళంబనామ సంవత్సర శ్రావణ మాసం దశమి సోమవారం 10/8/2018 ఉదయం 10:40 పుట్రాల వెంకట్రాయుడు గారి సుపుత్రిక చీలాసౌ సత్యభామను కళామందిర్ కళ్యాణ్ గారి ఏకైక పుత్రుడు రాధాకృష్ణకిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. చంపేస్తారనుకున్నాను బావా. జస్ట్ పెళ్లి చేస్తారంటే చావు కంటే పెళ్లి బెటర్ కదా బావా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సార్. ఏమ్రా, నువ్వు కావాలనుకున్నప్పుడు కలుపుకోనీకి, వద్దన్నప్పుడు ఇడిచిపెట్టడానికి ఈ రాయుడేమైనా అల్లాటప్ప నాయాలనుకున్నావా? సీమ సింహం. నీ ఇష్టంతో మాకు పనిలే. మేము ఇష్టపడితే చాలు, అది మా కాడ రూలు. రూల్స్ బాగానే ఉన్నాయి కదా బా, నా మాట నొప్పేసుకోరా. పెళ్లికి రూల్స్ ఏంటి సార్? ఫీలింగ్స్ కావాలి కానీ మీరు ఎన్ని చెప్పినా నేను పెళ్లి చేసుకోలేను సార్. ఏమిరా నీ అహంకారము? నా బలము బలగము పలుకుబడి చూసుకోడుక కాదంటాడావంటే ఇంకో దాన్ని అవుతారైనా గోకుతాడావా? చెప్పు. దాన్ని చంపి మా ఎమ్మినిచ్చి నీకు పెళ్లి చేస్తా. అబ్బా మీకు ఎలా చెప్పాలి సార్? పెళ్లి అయితే చేయగలరు కానీ ప్రేమించేలా చేయలేరుగా. ప్రేమించల్లా. మా ఎమ్మినే కాదు, ఈ ఇంట్లో అందరినీ ప్రేమించల్లా. నేను మా బావను ప్రేమించినట్టు ప్రేమించగలను సార్. ఆ బండోని, ఆన్ని, ఈయన్ని ఆఖరికి మిమ్మల్ని కూడా ప్రేమించగలను సార్. కానీ మీ అమ్మాయిని మాత్రం ప్రేమించలేను సార్. అది ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ అమ్మాయిని ప్రేమించలేను సార్. ఏమిరా మాడా లెక్క తేడాగా మాట్లాడుతాండవే? నువ్వు పుత్రం కానివే. ఏమి పోయి పోయి పుత్రగాన్ని ఇష్టపడినావా? అమ్మి ఈ పుత్రగాన్ని బయటికి ఇచ్చేది ఒకటి. మీకిందుకు శ్రమ, మేమే పోతాం. పదరా బాయ్. బాయ్ బాయ్, జాగ్రత్త, మళ్ళీ కలుస్తాను. సెక్సీ బాడీ, 6 ప్యాక్ ఉందా? ఉండే ఉంటుంది నాకు తెలుసు. ఐ లవ్ యూ అబ్బా. నువ్వు యాడికి పోబల్లే. దాన్ని ప్రేమించే మగాడేనా? నీలాంటి కోసమే ఇంతకాలం నుండి వెయిట్ చేస్తున్నాను. ఏమ్రా బయటికి రుకమంటే ఆ పుత్రంగా ముచ్చట్లు పెట్టుకున్నావు? నాయనా, ఈ నాకు నచ్చినాడు, ఏన్నే ఉంటాడు. నచ్చడమేందిరా? చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పలేకపోయినా నాయనా, ఈయన్ని చూసి నాకు ధైర్యం వచ్చినది. నాకు ఆడోళ్ళంటే ఇష్టం లేదు నాయనా. ఐ హేట్ గర్ల్స్. ఏందా పైత్యం మాటలో? పైత్యం కాదు నాయనా, పచ్చి నిజం. నేను ఇళ్ళనే. ఏమిరా నువ్వు పుత్రంగానివేనా? బా ఏమైందిరా? ఏమైంది బా? యాదో పీడకలు వచ్చినట్టుండదిరా. పీడకల? ఇది కల కాదా? ఇట్లాంటివి మన ఒంటికి సరిపడవురా. ఇడిచిపెట్టు. నన్ను క్షమించినాయనా, నా వల్ల కాదు. ఎందుకు బావా? వాళ్ళ కథ అన్నప్పుడు వదిలేచ్చు కదా. ఏదిరా ఇడిచిపెట్టేది? కప్పురా ఎలా? ఏది కాదు. ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? నాయనా, ఇడిచిపెట్టరా. నువ్వు నన్ను కొట్టు, తిట్టు, ఏడు, నేనింతే. ఇడు ఇంతే.
మేము మారలేం. మమ్మల్ని ఎవరు విడదీయలేరు నాయనా. నువ్వు పద బేబీ. పల్స్ చాలా వీక్గా ఉంది. డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చూడరా ఏమైనా చూసిందా? ఈయన కూడా ఉంది ఇందులో. నువ్వు ఇయ్యరా కబ్బురాయాలా నువ్వు గాని. రేపు పొద్దునకంతా లేస్తుంది. ఒక లేయకపోతే పెద్ద డాక్టర్ని పిలిపిద్దాం. నీకన్నా పెద్ద డాక్టర్ అయితే రూమ్ లో పట్టడేమో. ఏవండి, పెద్ద డాక్టర్ అంటే సైజులో కాదు, చదువులో. ఓహో, అప్పుడు దాకా ఈ మందులు వాడండి. ఇది ఆటి పీకులు అంటారా? షర్ట్ చాలా బాగుంది. అన్ని 2 జతలు కొన్నాను. నాకు ఒక తోడు దొరుకుతుందని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చి కొత్త ఆశలు చిగురింపజేశావు. ఇక నుంచి నేనే నువ్వు, నువ్వే నేను. వీఆర్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. ఏం జరుగుతుందబ్బా? బావగారేంటి సడన్ గా మారిపోయాడు? సారీ సార్. ఏందిరా? మీరా? నేను ఇంకా గోడ అనుకున్నానండి. అనుకుంటావురా, గోడనే అనుకుంటావు. ఏం చూచ్చంటావురా పొట్టి పత్రం ఉన్నాయాలో? అంటే సీన్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చూస్తున్నాను సార్. బాగా ఇంట్రెస్టింగ్ ఉండదా? అవును సార్. పైకిరా. చెప్పండి సార్. నీ ఫ్రెండ్ సంగతి నీకు కూడా బాగా తెలుసునా? తెలుసు సార్. బాగుండదా? ఈ సీన్ ఇంకా బాగుంటదిరా. నీ దిక్కున కడ చెప్పుకో పిల్లి బిత్తనాయాల. ఇప్పుడు చొక్కతో బయటికి వెళ్ళాలో. షర్ట్ ఇప్పు తిరుగుతావేంటి? షర్ట్ ఇప్పుకు తిరుగుతున్నానా? మరి వీడికి ఏమవుతాడు బేబీ? బావా. బావా? మీ బావ ఇక్కడే ఉంటాడు. పర్మనెంట్ గా ఉంచేసుకోండి. అయితే నువ్వు పో. అది నాకు ఇది కొత్త ప్లేస్ కదా, వీడు నాతోనే ఉంటాడు. ప్లీజ్ నా కోసం. నువ్వు ఎంతగా అడిగితేనే కాదంటానా బేబీ? థ్యాంక్ యూ. తమ్ముడు అన్నగారు నువ్వు కూడా ఇక్కడే ఉండు. పర్మనెంట్ గానా సార్? నాటి బాయ్. ప్రసాదం అండి. కింద రూమ్ లో ఉండు. అలాగే సార్. సేమ్ పిచ్. అదిరిందయ్యా చంద్రం. కొత్త ఇల్లు, కొత్త షర్టు, కొత్త ప్రియుడు. మండిపోతుందిరా ఇక్కడ. బావా, నాకు షర్ట్ ఒకటే సిరిగింది, నీకైతే ఏకంగా ఫ్యూచరే సిరిగిపోయింది. ఆడికి గాని గబుక్కుని నిజం తెలిసిందనుకో, నేను డెఫినెట్ గా పాస్ట్లోకి వెళ్ళిపోతాడు. అంతవరకు మనం ఇక్కడ ఎందుకుంటాం రా? మరి ఈరోజు నైటే జంపు. బావతా మెల్లగా మెల్లగా. ఓకే. ఏడవడరా, అట్టగా పడుకున్నాడు. పద పద. ఒక్క నిమిషం ఉంటా. రే 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 బిట్టగడా. చాలా రోజులు అయిపోయిందిరా. రే నేను వెళ్ళిపోతా, తర్వాత నువ్వే బుక్ అయిపోతావు. మందు మా తల్లి ఇక్కడే ఉండు. స్లో. ఎవరు లేరు, పద బావా. పైన చూడరా. ఈ ఇల్లు లాగే గుల్లలు కూడా పైన ఎక్కడ ఉన్నాయి. నువ్వు వెళ్ళి స్టూల్ తీసుకురా. గుడ్ ఐడియా. వెళ్ళి తీసుకురా. బావా బావా, మేము పారిపోవాలనుకోవట్లేదు సార్. ఊరికినే తలుపులన్నిటికీ గొల్లలు సరిగ్గా పెట్టునే లేదు చెక్ చేస్తున్నాం అంతేనండి. లెక్కలయ్యారు. లెక్కలయ్యూరేంటి? నా పేనా యాడా? పేనానా? నా పేనా యాడికి పోయింది? పేనా ఏంట్రా? సుజాత, నీ కాడు ఉన్నదా? పెట్టుకో. నీ కాడే పెట్టుకో. నేను ఆనేక తీసుకుంటాలే. మళ్ళీ నరకడానికి కత్తి కోసం వెళ్తాను అనుకుంటాను బాబా. కాదురా, అది స్లీప్ వాక్. స్లీప్ వాక్? వీడికి ఇంత హెల్త్ కాన్షియస్నెస్ ఏంట్రా? నిద్రలో కూడా నడిచేస్తున్నాడు. హెల్త్ కాన్షియస్ కాదురా, స్లీప్ వాక్ అంటే వాకింగ్ కాదు, అదో జబ్బు. అర్థమైందా? వాడికి ఇప్పుడేం తెలీదు, తర్వాత గుర్తుకురాదు. ఒక్క నిమిషం బా, ఇప్పుడే వచ్చేస్తాను. ఆపక బాబా నన్ను. ఎక్కడ ఆవేశం ఆపద్దు. సుజాత. సుజాత అక్కడ లేదు కానీ లెఫ్ట్.
భలే వెళ్తాడు చూసా. వచ్చారా అగైన్ లెఫ్ట్. స్టాప్. నువ్వు ఉండు బా. నువ్వు నన్ను కొడతావా? ఏది లంపలేసుకోమ్మా. పద నీకు అయిందా? పద నువ్వు ఉండు బా, ఒక్క నిమిషం. పొద్దుట నువ్వు నా చొక్కా చింపుతావా? Now you can go. The revenge. ఎవరో మీరు? నా బాటలు ఎందుకు తొక్కారు? ఎవరు తొక్కారు? ఆయనే తొక్కేసి వెళ్ళిపోయారు. యా, ఈజ్ ద మ్యాన్. ఏ మా దొంగ ఆగు! గోల్డ్ లాంటి బాటిల్ గోల్డ్ తొక్కేసి వెళ్ళిపోతావా? కమాన్, ఇదే నా అల్లుడికి ఇచ్చే రెస్పెక్ట్. బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్. తలగరెత్తనమేంట్రా తింకర్నాయాల? అర్ధరేత్రిగా అడవి కొద్దిగా అరుపులేంట్రా? ఎవరిని పడుకోనేవా? చంపేస్తావా? మందు మా తల్లి చచ్చిపోయింది ఇక్కడ. మావి చంపేశాడు. ఎవడున్నాడు అక్కడ? మావయ్య పేగ మీద కాలేసి తొక్కేసి చంపేశాడు. కావాలంటే సాక్షి వాళ్ళని అడుగు. ఒరేయ్, నీకు మందు బాగా తలకెక్కేసింది. నీకు వాగుడు ఉంటుందా ఎక్కేసింది. నీతో మాట్లాడతాం కంటే దొడ్లో గేదెలతో మాట్లాడతాం బెటర్. ఎల్లు అట్లతో మాట్లాడుకో. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఏంటి? దుబ్బే చచ్చిపో. తాగి తాగి ఇక్కడ చచ్చిపోరా, చచ్చిపో.